గోవాలో బాగా బీచ్ దగ్గర నేను ఇవి కలర్ చూపిస్తున్నా. సో ఇది హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ. అన్నిట్లో చీపెస్ట్ అనమాట. ఇది 50 టు సమ్ ఐ లుక్ ఉంటదనమాట. అంటే లైక్ మ్యాచింగ్ లాగా మనం కంప్లీట్ డార్క్ బ్లాక్ అంటే చాలా ట్రెండింగ్ ఉండే ఒకప్పుడు. సో ఇవన్నీ యాడ్ చేశారనమాట. కాస్ట్‌లియస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. నైట్ టైమ్ పార్టీస్‌కి మనం అలానే మిర్రర్ వర్క్ ఉందనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో ఈరోజు నేను మళ్ళీ నా జ్యువెలరీ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. ఈరోజు ఏంటంటే హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, అంటే హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ ఈరోజు నేను చూపించబోతున్నా. అంటే చాలా తక్కువ మందికి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ నచ్చుతాయి కదా, దాంట్లో నేను ఒకదాన్ని, బట్ ఎప్పుడు పెట్టుకోలేదు. కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. సో ఎక్కడికి వెళ్ళినా నేనైతే అవి కూడా నేను తీసుకుంటున్నా. అంటే ఇయర్ రింగ్స్కి నాకు చాలా, అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అంటే నాకు ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, అలాంటి డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉండాలి అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళి ఏదైనా డిఫరెంట్ కలెక్షన్, అలానే ఏదైనా ట్రెండింగ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కలెక్షన్ దొరికితే నేను తీసుకుంటా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న హ్యాండ్ మేడ్ అంటే లైక్ చాలా మందికి తెలిసిన కొన్ని ఉన్నాయి, అలానే కొంచెం డిఫరెంట్వి ఉన్నాయి. లైక్ ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో. సో ఈరోజు నేనైతే అవి చూపించబోతుంది. సో పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు నా దగ్గర హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది. సో ఇది అన్నమాట మా బాక్స్. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, అంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద సైజ్ అనమాట, అందుకని ఎక్కువ అనిపిస్తున్నాయి. సో ఫస్ట్ వచ్చి నేను మీకు వైట్ కలర్ చూపించబోతున్నా. సో ఇది వైట్ కలర్. సో చాలా అంటే చాలా పెద్ద ఇయర్ రింగ్స్. అంటే నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఆల్రెడీ ఆక్సిడైజ్ దాంట్లో చూపించాను కదా, పెద్ద సైజ్వి, లైక్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్వి. అండ్ దీంట్లో హ్యాండ్ మేడ్లో ఇవి నా పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. సో కనిపిస్తుంది కదా, ఇది చాలా మందికి తెలిసే ఉంటా, అంటే చాలా ట్రెండింగ్లో ఉండే. ఇది నేను ఎప్పుడో లైక్ గోవాలో బాగా బీచ్ దగ్గర నేను ఇవి తీసుకోవడం జరిగింది. అండ్ ఇది అప్పట్లో అంటే లైక్ ఇది ఆల్మోస్ట్ 450-500 రూపీస్కి నేను తీసుకున్నా. అంటే అప్పట్లో చాలా క్రేజ్ ఉంటుండే, అందుకని చెప్పేసి నేను ఇవి తీసుకోవడం జరిగింది అనమాట. సో నేను చూపించబోయే దాంట్లో ఫస్ట్ అయితే ఇవన్నమాట. సో ఇది మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ 2 లేయర్స్ అలానే చూసారు కదా, చాలా పెద్దగా ఉంటాయి. అంటే లైక్ శారీస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుంది. అంటే లైక్ ట్రెడిషనల్ వేర్కి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇది. సో ఇది నా ఫస్ట్ కలెక్షన్ అనమాట. సో సెకండ్ అయితే ఇప్పుడు నేను మీకు ఆరెంజ్ కలర్ చూపిస్తున్నా. ఇది మల్టీ కలర్ అనమాట. అంటే లైక్ ఆరెంజ్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, అలానే మిర్రర్ వర్క్ ఉంది అనమాట. మధ్యలో మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది, మొత్తం మిర్రర్ వర్క్ ఉంది. ఇదంతా చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ కింద అయితే హ్యాంగింగ్స్ వచ్చి చాలా హెవీ లుక్తో హ్యాంగింగ్స్ అనేది ఉన్నదన్నమాట. సో ఇది అండ్ ఇవి మనం దసరా టైంలో, అలానే కొన్ని ఫెస్టివల్స్ టైంలో వేసుకుంటాం. అంటే రాజస్థానీ ఫెస్టివల్, గుజరాతీ ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి హ్యాండ్ మేడ్, ఇలాంటి మల్టీ కలర్స్ ఇలాంటివన్నీ మనం వేసుకుంటాము. సో మన సైడ్ అయితే ఎక్కువ ఎవరు వేసుకోరు, బట్ ఏంటంటే నా దగ్గర ఏంటంటే కలెక్షన్ ఉండాలి అనే దానికోసం అని చెప్పేసి నేనైతే ఇది తీసుకోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 300 సంథింగ్, 250 or 300తో నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా రిచ్ లుక్ వస్తుంది, అంటే చాలా క్లాసీ ఫినిషింగ్ వస్తుంది అండ్ చాలా హెవీగా కూడా ఉంటుంది. సో ఇది. సో థర్డ్ అయితే ఇక్కడ నేను మళ్ళీ రెడ్ కలర్ చూపిస్తున్నా అనమాట. మళ్ళీ కాదు, రెడ్ కలర్ చూపిస్తున్నా. సో ఇది కూడా హ్యాండ్ మేడ్, కంప్లీట్ హ్యాండ్ మేడ్ మొత్తం. అంటే ఇది మొత్తం ఒక అట్టతో, అలానే ఒక పేపర్స్ అండ్ అట్టతో మిర్రర్తో కలిపి చేసేవన్నమాట ఈ హ్యాండ్ మేడ్ వర్క్స్ అన్ని. అండ్ చిన్న పూసలు అని చిన్న వాటితో కుడతారు అనమాట. లోపల నుంచి కుట్టడం అయినా అంటించడం అయినా దాన్ని హ్యాండ్ మేడ్ వర్క్ అంటారు. సో చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. సో ఇది దాంట్లో రెడ్ కలర్ అనమాట. అండ్ ఇది కంప్లీట్ కొంచెం డిఫరెంట్, అంటే ట్రెడిషనల్ లా కాకుండా ఇది మనం వెస్ట్రన్కి కూడా మనం వేసుకోవచ్చు, ట్రెడిషనల్కి కూడా వేసుకోవచ్చు. సో ఇది నా థర్డ్ ఇయర్ రింగ్స్ అనమాట.
నెక్స్ట్ నేను వచ్చి పింక్ కలర్ నేను మీకు చూపిస్తున్నా. సో ఇది నా దగ్గర ఉన్న అన్నిట్లో చీపెస్ట్ అనమాట. ఇది 50 to 70 రూపీస్కి నేను ఇది తీసుకున్నా. అది కూడా ఢిల్లీలో తీసుకున్నా. సో ఇది కూడా కంప్లీట్ హ్యాండ్మేడ్. సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అది హ్యాండ్మేడా ఏంటా అని చెప్పేసి. సో దేనికైనా సరే ఆల్మోస్ట్ పూసలు ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే డిఫరెంట్ వర్క్ ఉంటుంది. నా దగ్గర ఉన్న హ్యాండ్మేడ్ కలెక్షన్ మొత్తం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. అంటే సేమ్ రిపీటెడ్ అయితే ఏం లేదు మోస్ట్లీ. సో అన్నీ అయితే డిఫరెంట్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి పింక్ కలర్ అనమాట. సో నా దగ్గర ఆల్మోస్ట్ రెడ్ చూపించా, పింక్ చూపించా, ఆరెంజ్ చూపించా, వైట్ చూపించా. నెక్స్ట్ నేను మీకు బ్లాక్ కలర్ నేను మీకు చూపిస్తున్నా. సో ఇది కూడా లైక్ బ్లాక్ షిమ్మరీ టైప్ అట్లా ఏమన్నా వేసుకున్నప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్. సో నాకు చాలా అంటే లైక్ షిమ్మరీ శారీస్ అట్లా ఉండే వాటి కోసం నేను కేవలం ఈ ఇయర్ రింగ్స్ అనేది నేను తీసుకున్నా. ఇది కూడా నేను గోవాలో ఎక్కడో తీసుకున్నా అనమాట. సో ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్. అండ్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఎంత మంచిగా వచ్చిందో. సో నైట్ టైం పార్టీస్కి మనం శారీస్ కట్టుకుని మన షిమ్మరీ కట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. సో అందుకోసం నేను ఇది తీసుకున్నా. అండ్ యా ఇది బ్లాక్ కలర్ చూస్తున్నారు కదా. సో ఇది కూడా హ్యాండ్మేడ్. ఎవ్రీథింగ్ అంటే నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ కూడా హ్యాండ్మేడ్. బట్ ఏంటంటే డిఫరెంట్ కొన్ని ట్రెడిషనల్ అంటే కొన్ని శారీస్ మీదకి, కొన్ని డ్రెస్సెస్ మీదకి వీటికి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే నేను మీకు ఈవీ లై ఉన్నది చూపిస్తున్నా. సో ఇది బ్లూ కలర్ అండ్ బ్లూ, వైట్ అండ్ స్కై బ్లూ కలర్తో వచ్చింది అనమాట. ఇది ఈవిల్ ఐ హ్యాండ్మేడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు చూస్తే కనుక మీకు తెలుస్తుంది హ్యాండ్మేడ్ అని చెప్పేసి. సో యా ఈ షేప్ మొత్తం ఐ షేప్ ఉంటుంది. అండ్ లోపల కూడా మొత్తం ఐ లుక్ ఉంటుంది అనమాట. అంటే మన ఐ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇది చేశారనమాట. సో నెక్స్ట్ నేను ఫ్లవర్లో నేను మీకు చూపిస్తున్నా. ఇంతకు ముందు నేను ఈవిల్ ఐ చూపించా, స్క్వేర్ది చూపించా అండ్ డిఫరెంట్ చూపించా కదా. అండ్ ఇప్పుడైతే నేను ఫ్లవర్ దాంట్లో చూపిస్తున్నా. ఇది ఫ్లవర్ లాగా ఉండే హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా సేమ్ పూసలు ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ యూజ్ చేస్తారు హ్యాండ్మేడ్ కాబట్టి. అండ్ ఇక్కడ వైట్ అండ్ పర్పుల్ కలర్తో ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి చూసారు కదా. వైట్ అండ్ పర్పుల్ కలర్తో ఉన్న హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. బట్ ఏంటంటే ఫ్లవర్ షేప్లో చేశారు. ఇది మొత్తం కంప్లీట్ ఫ్లవర్ టైప్లో చేశారు. ఇది కూడా లైక్ మ్యాచింగ్ లాగా మనం పెట్టుకోవచ్చు, లేకపోతే కాంట్రాస్ట్కి వెళ్ళొచ్చు. మన చాయిస్. అంటే మనం రెడీ అయ్యే దాన్ని బట్టి ఏ జ్యువెలరీ అంతా ఎలా మనం పెట్టుకోవాలనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను మీకు బ్లూ కలర్ చూపిస్తుంది. మీకు ఏదైతే ఆరెంజ్లో మల్టీ కలర్ చూపించింది మొత్తం గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇదనమాట. సేమ్ బట్ ఏంటంటే నాకు ఇది చాలా ట్రెండింగ్ ఉండేది. అండ్ ఆ వైట్ అండ్ బ్లాక్ది చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉండే ఒకప్పుడు. సో అందుకని చెప్పేసి నేను ఇది అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్న, వైట్ అండ్ బ్లాక్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది. సో లోపల మిర్రర్ వర్క్ అనేది ఉంది. అండ్ కింద కూడా చూసారు చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. అంటే ఇది పెట్టుకోగానే లుక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మనం ఎలా రెడీ అయినా సరే ఇంత హెవీ ఇయర్ రింగ్స్ అలానే కింద ఇంత హ్యాంగ్ అవుతున్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అనేది అంటే కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది. సో యా ఇవన్నీ అయితే నేను ఒక రీల్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను. అంటే పెట్టుకున్నాక ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి చూసారు కదా. సో చాలా పెద్దగా ఉంటుంది అండ్ కింద కూడా చాలా మంచి లుక్ వచ్చింది. సో ఇది కూడా నేను 250 సంథింగ్ ఎంతకో నేను ఇది తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇది మొత్తం కంప్లీట్ ఇందాక నేను ఫ్లవర్ చూపించా కదా, ఫ్లవర్ దాంట్లో ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇది మీకు చూసినప్పటికీ ఇది కంప్లీట్ కట్ చేశారు ఫ్లవర్ టైప్లో. ఇది అట్లా కాదు, షేప్ చేసి ఇది ఒక హ్యాండ్మేడ్ జ్యువెలరీ లాగా ఇది చేశారు. ఇది కంప్లీట్ డార్క్ బ్లాక్ స్టోన్స్తో చేశారనమాట. మధ్యలో కొంచెం కాంట్రాస్ట్ ఉండడానికి ఎల్లో కలర్తో ఫిల్ చేశారు. చూసారు కదా. ఇది కూడా చాలా అంటే లైక్ ఇది కూడా చాలా అంటే చాలా క్లాసీ ఉంది. బట్ ఇది పెట్టుకుంటే నెక్ పీస్ కంపల్సరీ పెట్టుకుంటాను. నేనైతే కంపల్సరీ పెట్టుకుంటాను. ఇలా పెద్ద పీసెస్ పెట్టుకున్నప్పుడు నెక్ పీసెస్ అవసరం లేదు. బట్ ఇలాంటి చిన్నవి హ్యాండ్మేడ్ ఎలాంటివి పెట్టుకున్నా సరే నెక్ అనేది మనం నెక్కి కూడా ఏదైనా పెట్టుకుంటేనే లుక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో చూసారు కదా, ఇది అనమాట నా నెక్స్ట్ బ్లాక్ అండ్ ఎల్లో ఇయర్ రింగ్స్ అనమాట, హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్. ఇది కూడా చాలా అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 100 రూపీస్కి నేను తీసుకోవడం జరిగింది ఢిల్లీలో. అండ్ నెక్స్ట్ నేను బ్లూ కలర్ చూపిస్తున్నా. నేను మనాలిలో తీసుకున్నా. సో ఇది కూడా కంప్లీట్ హ్యాండ్మేడ్. మీకు సౌండ్ తెలుస్తుంది కదా. సో ఇవన్నీ యాడ్ చేశారు అనమాట. ఇవన్నీ హ్యాండ్మేడ్ లాగా చేసినవి డిఫరెంట్గా వాళ్ళే
చేసి అమ్ముతారు కదా, అలానే ఇది కూడా ఇదొక డిఫరెంట్ స్టైల్లో. అంటే నాకు ఇది పెద్దగా ఉంది కాబట్టి అండ్ ఇక్కడ పెద్ద స్టోన్ వచ్చింది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. అండ్ పెట్టుకుంటా అంటే ఇవన్నీ పెట్టుకోవడం అంటే మనం శారీస్ కట్టుకొని పెట్టుకున్నాకనే లుక్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అనమాట, అందుకే ఇవి. సో ఇది నా నెక్స్ట్ బ్లూ కలర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట. ఇది మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అండ్ పెద్ద ఫేసెస్, నాలా పెద్ద ఫేసెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి ఇయర్ రింగ్స్. అండ్ కొంచెం ఆల్మోస్ట్ దాంట్లో ఇది మల్టీ కలర్, ఇది నా దగ్గర ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉంది. ఇది కూడా హ్యాండ్మేడ్ అనమాట. ఇది జస్ట్ హ్యాంగింగ్ ఇలా వచ్చింది. ఇలా హ్యాంగింగ్ నేను ఎక్కువ యూజ్ చేయ, బట్ ఏంటంటే ఎప్పుడో తీసుకున్నాను. అంటే ఒకప్పుడు నాకు అంటే ఇలా సెలెక్షన్ తెలియనప్పుడు అలాంటి టైంలో నేను ఇట్లా తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే కంప్లీట్ ఎల్లో, గ్రీన్, బ్లూ అన్ని కలర్స్ దీంట్లో ఉంటాయి అనమాట. కంప్లీట్ మల్టీ కలర్తో ఉన్న హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇది. సో ఇది జస్ట్ మనం ఇట్లా హ్యాంగ్ చేస్తే చాలు. అండ్ యా, సో ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 100 రూపీస్ సంథింగ్ ఎందుకో నేను తీసుకోవడం జరిగింది. మేబీ మనాలిలోనే తీసుకున్నా ఇది కూడా. అండ్ యా, సో నెక్స్ట్ మీకు ఫస్ట్ చూపించా కదా వైట్ కలర్, సేమ్ దాంట్లోనే ఇది స్కై బ్లూ కలర్ అనమాట. స్కై బ్లూ అండ్ గ్రే కలర్ ఇది. సో ఇది కూడా అంతే పెద్దది, బట్ ఏంటంటే దీని పూసలు ఏంటంటే వైట్ కలర్ వచ్చింది. సో ఇది కూడా కంప్లీట్ డిఫరెంట్ పేస్ లాగా. సో ఇవన్నీ అయితే నేను ఎప్పుడైతే స్టైలింగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఇక్కడ నుంచి అయితే నాకు కుదిరినప్పుడు నేను చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇది కూడా అంటే చూడడానికి చాలా హెవీ ఉంటుంది, బట్ ఏంటంటే ఇవేమి హెవీ అయితే ఏం కాదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అలానే లుక్ వైజ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే మనం మంచిగా రెడీ అయ్యి మంచిగా మేకప్ అయ్యి మంచిగా శారీ కట్టుకొని ఇలాంటివి పెట్టుకుంటే సెట్. సో ఇంత సైజ్ ఇది పెట్టుకుంటే అక్కడ నెక్కి అయితే ఏది పెట్టుకోవద్దు. సో నెక్కి ఏది పెట్టుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది అనమాట. సో ఇది నా నెక్స్ట్. సో అండ్ యా, ఇది నా లాస్ట్ ఇయర్ రింగ్స్ హ్యాండ్మేడ్. అలానే నా దగ్గర ఉన్న అన్నిట్లో కొంచెం కాస్ట్లీయెస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. అంటే హ్యాండ్మేడ్. ఇది చూసారు కదా, అంటే నేను తీసుకోలేదు, నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇది నిఖిల్ గోవా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. ఇదేంటంటే తనకు తెలియకుండా ఇది ఆల్మోస్ట్ 700 to 1000 రూపీస్ పెట్టి తీసుకోవడం జరిగింది, హ్యాండ్మేడ్ అని చెప్పేసి. బట్ ఇదైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్, అంటే చాలా ఇష్టం. అండ్ చూసారు కదా మొత్తం అన్ని కలెక్షన్లో ఇది ది బెస్ట్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను మొన్న బాలి ట్రిప్ వెళ్ళినాడు, బాలీలో కూడా నేను పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఇది చూసారు కదా, ఇది మొత్తం కంప్లీట్ హ్యాండ్మేడ్. బట్ ఇది నా దగ్గర ఉన్న అన్నిట్లో ఇది చాలా క్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, అంటే క్లాసీ రిచ్ లుక్ ఉంటుంది అనమాట. ఇది పెట్టుకుంటే చాలా అంటే లుక్ వైజ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అలాంటి ఇది పెట్టుకున్న పిక్స్ కూడా కుదిరితే నేను మీకు పెడతాను. అండ్ సో ఇది కొంచెం గోల్డ్ అండ్ గ్రేయిష్ కాంబినేషన్లో ఇదైతే నా దగ్గర ఉన్న అన్నిట్లో బెస్ట్. అలానే కొంచెం కాస్ట్లీయెస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో అక్కడ ఏదో గోవాలో ఏదో ఎగ్జిబిషన్ అవుతుంటే అక్కడ తీసుకున్నాడు ఇది. ఎప్పుడు నేను ఇదైతే యూజ్ చేయలేదు, బట్ రీసెంట్గా ఒక వీడియోలో నేను యూజ్ చేసా. అలానే నేను బాలి వెళ్ళినప్పుడు బాలీలో Day 2 or Day 3లో నేను ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట. అండ్ ఇది నా ఫేవరెట్, నా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ అయితే అయిపోయింది. అండ్ యా, ఆల్మోస్ట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా నేను ఈరోజు మొత్తం కవర్ చేసా. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. అలానే మీరు ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నా కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ యా, ఒకవేళ కొత్తగా మీరు కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.